కరెక్ట్ టైంకి ట్రైపాడ్ అయితే చెడిపోయింది. చూపిస్తా చూడండి. సో ఇక్కడ ఉంది కదా ట్రైపాడ్, ఇది ఇట్లా అసలు ఆగడం లేదు, చెడిపోయింది ఇది. ట్రైపాడ్ కొన్నప్పటి నుంచి అసలు వాడు కూడా వాడలే, కొని పక్కకెట్టడమే అయిపోయింది. ఎంత 700 మరి 300 గుర్తుకు లేదు, చాలా ఇయర్స్ అవుతుంది కొని. సో ఇంకొకటి ఉంది 1700, అదేమైపోయింది అట్లనే పక్కకెట్టి అది కూడా ఇది ఉంటుంది కదా ఫోన్ పెట్టేది ఇక్కడ, ఇది ఇరిగిపోయింది. అది వేరే టైప్ ఉంటుంది మోడల్, అది ఇరిగిపోయింది. ఇప్పుడు ఇంకొకటి ఉన్నది, అది కూడా చూపిస్తాను. దాంతో ఇప్పుడు నేను వీడియో అన్బాక్సింగ్ అయితే చేస్తాను. అయితే ఇక్కడ బయట తీద్దామని చెప్పేసి అయితే మంచి సెటప్ చేసినా కానీ మళ్ళీ నాకు ఫోన్ కలిగింది అనుకో, వీడియోస్ ఉండే ఏమి ఉండేవి. సో ఇంకొక ట్రైపాడ్ చిన్నది ఉన్నది, ఇంటికాడ ఉన్నాయి 2, ప్రజెంట్ నా దగ్గర 2 ఉన్నాయి. సో అవైతే మీకు చూపిస్తా చూడండి. దాంతో ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేస్తాను కదా. సో ఇప్పుడు నేను దీంతోనే అన్బాక్సింగ్ అయితే చేసి వీడియో. సో ఓకేనా, ఇదైతే బాక్స్. ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఎక్కడి నుంచి ఓపెన్ చేద్దాం, ఇట్లా ఓపెన్ చేయాలి. మనకు కొంచెం ఆతృత కదా, ఓపెన్ చేద్దాం. ఎంత పెద్ద బిల్ ఇచ్చినాడు చూపిస్తాను మీకు, బిల్లు ఎంత పడిందో కూడా. సరే ఈ బిల్లు పక్కకి పెడితే ఇది కూడా పక్కకి పెడదాం. పవర్ బ్యాంక్ విషయానికి వద్దాం. మొత్తానికైతే పవర్ బ్యాంక్ ఇది. సో పవర్ బ్యాంక్ అయితే ఓపెన్ అయితే చేసిన. 10,000 నా దగ్గర 20,000 mAh బ్యాటరీ, అది ఎంఐ ఉంది, కాకపోతే ఇది కాదు. ఓపెన్ చేసిన, ఇది కూడా ఓపెన్ చేస్తా చూద్దాం. దీని మీద ఎంఆర్పి ఎంత తెలుసా, 3,999, ₹1 తక్క 4,000. ఓకే, దీన్ని ఓపెన్ చేద్దాం. ఇలాంటి పవర్ బ్యాంక్ ఇది పవర్ బ్యాంక్ అయితే ఓపెన్ చేద్దాం. నాకు ఇది కొత్త ఉంది కదా, ఇట్లనే ఉంచబుద్ధి అవుతుంది, మరి కొనుక్కుంటే ఎందుకు అర్థం కాదు. అట్లా ఓపెన్ చేద్దాం, మంచిగా అనిపిస్తుంది కొత్త వస్తువులు ఓపెన్ చేస్తే. ఎంహెచ్ 10,000 ఎంహెచ్. ఓపెన్ చేద్దాం ఇక. చూడండి ఇక్కడ ఎంఆర్పి ఎంత ఉందో, ₹1 తక్క 4,000 అట. 1 year వ్యారంటీ ఇచ్చి 1 year ఇస్తారా, ఎక్కువ ఇవ్వాలి కదా. ఫైనల్గా మన పవర్ బ్యాంక్ అన్న దగ్గర కూడా సేమ్ ఇదే బ్రాండ్ కాబట్టి ఇంతే ఉంటుంది ఇక. ఓకే, ఇదైతే ఛార్జ్ పెడతా, ఛార్జింగ్ పెట్టి తర్వాత ఐఫోన్ పెట్టేస్తాయి ఇక ఛార్జింగ్కి. ఇది ఓన్లీ ఒక ఐఫోన్ కోసమే కాబట్టి సరిపోతుంది ఇది. ఓకే, ఛార్జింగ్ అయితే 1.5 hour పెట్టిన, ఫుల్ అయింది అనుకుంటున్నా. ఇప్పుడైతే ఫోన్ అయితే ఛార్జింగ్ పెడదాం. ఫోన్ అయితే ఇది ఛార్జింగ్ అయితే అస్సలు లేదు. నేను స్టార్టింగ్ అన్నదంటే ఎట్లా పెట్టినంటే ఈ పౌచ్ తీసేసి పెట్టిన, అసలు అది వచ్చుడే లేదు తెలుసా, అస్సలకే రాలేదు. ఎందుకు రాలేదని ఫుల్ కన్ఫ్యూజన్ అయినా అయితే. ఈ పౌచ్ ఉంటేనే ఛార్జింగ్ అనేది ఎక్కుతుందట. ఒకటి అవుతుంది ఇందులో, అస్సలు లేదు ఛార్జింగ్ అయితే. పెడదాం. ఛార్జింగ్ అనేది స్టార్ట్ అయింది, 15% ఉంది ఛార్జింగ్ అనేది. చూద్దాం ఎంత టైం పడుతుంది అనేది. ఇంతకుముందు ఫస్ట్ పెట్టినప్పుడు అసలు ఎక్కలేదు, మళ్ళీ పెట్టినా ఎక్కుతుంది ఛార్జింగ్. ఓకేనా.